బిజినెస్లో నేను నేర్చుకున్నదే మీకు చెప్తాను. నేను చేసి ఇంత పెద్ద రికార్డ్ జరిగింది. రియల్గా నాదొక పాయింట్ చెప్తాను. రియల్గా ఈ బిజినెస్లో నేను ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి ఒక చిన్నదనమాట. ప్రతి కాంటెస్ట్ విన్ అవుతూ వచ్చాను. చూడండి, ఫస్ట్ కాంటెస్ట్ ఫ్రెషర్ లెవెల్లో 3 months టైం పట్టింది. ఓకే, స్టార్టింగ్ కాంటెస్ట్లో 3 months టైం పట్టింది. నెక్స్ట్ సిల్వర్ 1 month టైం పట్టింది. సిల్వర్ తర్వాత గోల్డ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ వీనస్ లెవెల్లో ఉన్నాను. ప్రతి కాంటెస్ట్ కూడా 3 వారాల కంటే ఎక్కువ టైం తీసుకోలేదండి. ఓన్లీ ఎన్ని వారాలండి? 3 weeks. ఫ్రెషర్ లెవెల్లో కూడా 3 months టైం తీసుకుంటారు. చాలా వరకు సిల్వర్ గోల్డ్ ప్రతి ఒక్కరు కష్టపడుతుంటారు. బట్ ఓన్లీ ఫస్ట్ ఫ్రెషర్లో 3 months తీసుకున్నాను, సిల్వర్లో 1 month తీసుకున్నాను. నెక్స్ట్ గోల్డ్ నుంచి చాలా ప్రౌడ్గా చెప్తారనమాట. ఓన్లీ 3 weeks, 21 daysలో కాంటెస్ట్ కంప్లీట్. ఇప్పుడు వీనస్ లెవెల్లో 4000 pairs కంప్లీట్ అయిపోయాయి. 4000 కాదు చెప్పాలంటే రియల్గా టోటల్గా 1.5 monthలో 20,000 సేల్స్ కంప్లీట్ అయ్యాయండి ఇప్పటివరకు. థ్యాంక్ యూ. 20,000 సేల్స్ అయిపోయాయి జస్ట్ 1.5 monthలో. నెక్స్ట్ 1.5 monthలో ఒక వీనస్ రెడీ అయిపోతున్నాడు అనమాట. ఓకే, జస్ట్ దీనికోసం చేసిన స్మార్ట్ వర్క్, సింపుల్ వర్క్ ఒకటే చేశాను అనమాట. ఎవరైతే బుల్సాయ్ తీసుకుంటారో వాళ్ళని ప్లానర్ తయారు చేశాను. ఓకే, సింపుల్ లాజిక్ ఏంటంటే బుల్సాయ్. ఒకసారి గట్టిగా చెప్పండి, బుల్సాయ్, బుల్సాయ్, బుల్సాయ్. సింపుల్, డైమండ్ షిప్ అయిపోతుంది. ఓకే, బుల్సాయ్ ప్లానర్ అనమాట. సింపుల్, నీ టీంలో ఎవరైతే వచ్చారో వాళ్ళకి బుల్సాయ్ ఇప్పియండి, వెంటనే ప్లానర్. ఎప్పుడైతే మీరు ప్లానర్ తయారు చేస్తారో ఆటోమేటిక్గా మీ టీంలో ప్లానర్స్ ఇంక్రీజ్ అవుతారు. చెప్పండి, 3 months అవసరం ఆ కాంటెస్ట్కి ప్లానర్స్ ఉంటే? 3 weeks కూడా అవసరం లేదు, 1 weekలో కూడా అయిపోవచ్చు. అవునా కదా? రైట్. కాబట్టి అదొకటే నేర్చుకున్నాం అనమాట. బుల్సాయ్ ప్లానర్. బుల్సాయ్ వచ్చిన తర్వాత 100% ప్లానర్ చేయాలి. ఓకే, చాలామంది చెప్తుంటారు గురించి ఆ పర్సన్ స్టడీ లేదు. ఓకే, ఆ పర్సన్కి ఏజ్ ఎక్కువ, ఏజ్ తక్కువ, చాలా రీజన్ చెప్తూ వచ్చారనమాట బుల్సాయ్ ప్లానర్ అన్న విషయంలో. దానికి కూడా నేను సొల్యూషన్ ఇస్తాను. చెప్పండి, మనం ఈ బిజినెస్కి ఎందుకు వచ్చాం? పర్ వీక్ 2 lakhs తీసుకోవడానికి వచ్చాం, ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడానికి వచ్చాం. ఇప్పుడు సార్ చెప్పారు ఒక 20,000 ఇస్తే బాస్ ఏం చెప్తా తింటున్నారు. అవునా కదా? మరి అట్లీస్ట్ ప్లాన్ చెప్పలేరా? బాస్ ఏం చెప్తా తింటున్నారు. 10,000 20,000 శాలరీ ఇచ్చారంటే ఏం చెప్తా అది 8 hours అంటే 8 hours, 10 hours అంటే 10 hours, కంటిన్యూ అంటే కంటిన్యూ కూడా చేయాల్సి వస్తుంది. బట్ అలాంటప్పుడు జస్ట్ అప్లైన్ ఒకటే ఒక పాయింట్ చెప్పాడన్నమాట, ప్లానర్ అవ్వండి అని. ప్లానర్ అవ్వాలా లేదా? మరి సింపుల్ ప్లానర్ ఎవరైతే అవుతారో ఇంకొంచెం స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. నేను అబ్జర్వ్ చేశాను. నేను కాను ప్లానర్, నా టీంలో లెఫ్ట్ రైట్ ప్లానర్ కావాలి. నాకు ఇంత ఒక లెఫ్ట్ రైట్ ప్లానర్ అయ్యారంటే నాకు ఇన్కమ్ వస్తుంది కదా. నేను అవసరం ఆ ప్లానర్ అవ్వడం? అవునా కదా? కానీ ఒక విషయం అర్థం చేసుకోండి, తండ్రి ఎలా ఉంటే కొడుకులు అలా తయారైపోతారు. అవునా కదా? కాబట్టి ఒకసారి ఆలోచించండి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత ఆలోచిద్దాం అంటారు. అవునా కదా? కాబట్టి ఏదైనా సరే ఫస్ట్ మీరు చేసి చూపించండి. ఫస్ట్ మీరు ప్లానర్ అవ్వండి, ఫస్ట్ మీరు ల్యాప్టాప్ తీసుకోండి, ఫస్ట్ మీరు బైక్ తీసుకోండి, తర్వాత టీం గురించి చెప్పండి. నేను మాత్రం ప్లానర్ కాను, బట్ టీంలో ప్లానర్ కావాలి. లేదంటే అప్లైన్తో టచ్లో పెడతారు, కంప్లీట్ చేపిస్తారు. సింపుల్. ఎవరైతే ప్లానర్ అవుతారో వాళ్ళే ఫాస్ట్గా సక్సెస్ తీసుకుంటారు, వాళ్ళే రికార్డ్ క్రియేట్ చేస్తారు. బుల్సాయ్ ప్లానర్ ఇది ఒక్కటే ఫార్ములా అనమాట. నేను స్టార్టింగ్ నుంచి నేర్చుకుంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే బుల్సాయ్ ప్లానర్ తయారు చేయడం, ఒకరిని కాంటెస్ట్ విన్ చేయించడం, అక్కడ వెన్యూ స్టార్ట్ చేయడం, వచ్చేయడం. అలాగా చేస్తూ చేస్తూ ఇప్పుడు టోటల్గా నా టీం నుంచి 70 venues నడుస్తున్నాయి, 70 venues నడుస్తున్నాయి టోటల్ ఆల్ ఓవర్ ఇండియా. ఒకసారి ఆలోచించండి, 70 venues ఇంటూ ఒక్కొక్క వెన్యూలో 100 members కూర్చున్నా, అందులో అట్లీస్ట్ 20 members జాయిన్ అయినా. ఒకసారి కౌంట్ చేసుకోండి ఎంత వస్తుంది సేల్స్. 1400 సేల్స్ వీక్లీ. ఓన్లీ ఒక సండే వర్క్ చేస్తేనే. మిగతా డేస్లో మీకు కూడా అలాంటి టీం తయారవ్వాలా వీక్లో? సింపుల్, తయారవ్వాలంటే ఏం లేదు. ప్రతి ఒక్కరిని మీ టీంలో ఎవరైతే QSC తీసుకున్నారో ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి బయటికి వెళ్ళిన స్టార్ట్ అయినప్పటి నుంచి ప్లానర్గా తయారు చేయండి.
ఓకేనా? స్కూల్కి పిల్లలు వెళ్ళకపోతే ఊరుకుంటారా? కొట్టి మరీ పంపిస్తారు, అవునా? ఎందుకంటే ఫ్యూచర్ కోసం. ఇక్కడ కూడా ఫ్యూచర్ గురించి అన్నమాట చెప్పేది. 100% బుల్సాయ్ తీసుకున్నంటే ప్లానర్ తయారు చేయండి. ఒక్కసారి ప్లానర్ అయ్యాడంటే 100% డైమండ్ షిప్ దాకా వెళ్ళిపోతుంది అనమాట అతన్ని స్టామినా. రియల్గా అదొకటే నేర్పించారంటే రియల్ సక్సెస్ వస్తుంది అనమాట. ఇంకోటి ఒక చిన్న విషయం చెప్తాను, ఒక చిన్న స్టోరీ వినడానికి రెడీయా? ఓకే, ఒక బస్ స్టోరీ అనమాట. బస్సులో కూర్చొని వెళ్తున్నారు. కొంచెం ఫ్రంట్ సీట్లో ఒక పర్సనే కూర్చున్నాడు, లావుగా ఉన్న పర్సన్ అనమాట. వెనక సీట్లో ఒక ఇద్దరు కూర్చున్నారు. అట్లాగా కూర్చున్నారు. ఒక స్టాప్లో ఒక 23 years అమ్మాయి వచ్చిందండి. అమ్మాయి బస్ ఎక్కేసింది అనమాట. బస్సులో సీట్లు మొత్తం ఫుల్ అయిపోయాయి. ఒక దగ్గర 2-3 ప్లేసుల్లో మాత్రమే ప్లేస్ ఉంది. ఒక దగ్గర ఒక పర్సనే ఉన్నాడు, ఇంకో దగ్గర ఇద్దరు ఉన్నారు, ఇంకో దగ్గర ఫుల్ అయిపోయింది. కానీ 1-2 ప్లేసులు మాత్రమే ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్టేజ్లో ఒక పెద్ద అమ్మ ఎక్కింది, ఒక ఏజ్ బారైన లేడీ అనమాట, ఒక ముసలమ్మ ఎక్కింది. అన్ని సీట్లకు చూస్తుంది అనమాట ఎక్కడ కూర్చోవాలని. కూర్చునేటప్పుడు ఫస్ట్ సీట్లో కూర్చున్న సింగిల్ పర్సన్ మిడిల్కి వచ్చి కూర్చున్నాడు, ప్లేస్ లేదనేసి. సెకండ్ సీట్లో కూర్చున్న ఇద్దరు కూడా వాళ్ళు ఫ్రీ అయిపోయారు. యాక్చువల్గా 3 seater అది, కానీ ఇద్దరే కవర్ అయిపోయారు. థర్డ్ సీట్లో వచ్చేసరికి ఫుల్ అయిపోయింది. అట్లా తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ డ్రైవర్ దగ్గరికి వచ్చేసింది. డ్రైవర్ దగ్గర ఏముంటుందండి? పక్కన బానెట్, అవునా? బానెట్ ఉంటుంది. అతను చూశాడు అనమాట, ఇక్కడ ఎవరు సీట్ ఇవ్వట్లేదు అనేసి. అతను చెప్పాడు, ఓకే అమ్మా ఇక్కడ కూర్చో, నీకు ప్లేస్ లేదు కదా, ఇక్కడ కూర్చో, నో ప్రాబ్లం అని చెప్పాడు అనమాట. ఆమె అక్కడ కూర్చోంది. నెక్స్ట్ 2 స్టాపుల తర్వాత ఒక అమ్మాయి ఎక్కిందండి, 23 years అమ్మాయి ఎక్కేసింది. ఒక సీట్లో ఒకటే కూర్చున్నాడు కదా, ఆ పర్సన్ ఏం చేశాడు? ప్లేస్ ఇస్తారా లేదా? అమ్మాయి వస్తే ఇస్తారా లేదా? ఆటోమేటిక్గా ఒక్క సీట్లో మిడిల్కి కూర్చున్న పర్సన్ సైడ్కి వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరు కూర్చున్న పర్సన్ కూడా ఇంకా ప్లేస్ ఇచ్చారనమాట కూర్చోవడానికి. అట్లా ఇస్తూ వెళ్ళాడు. టోటల్గా తిరుగుతూ వచ్చారనమాట. ఆమెకి ఎక్కడ కూర్చోవాలనిపించలేదు. ఆ ముసలమ్మ అబ్జర్వ్ చేస్తుంది అనమాట, చూస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ, ప్లేస్ ఇస్తున్నారు కూర్చోవట్లేదు. మొత్తం తిరిగేసి మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చేసింది. ఒక మాట అందనమాట, అమ్మ అనుభవంతో చెప్తున్నాను, ఇప్పుడు మీకు సీట్ ఇస్తున్నారు, ఇప్పుడు కూర్చోలేదంటే ఒక స్టేజ్ వచ్చాక నువ్వు కూడా ఇక్కడే కూర్చోవాలి. ఇప్పుడు నీకు అవకాశం ఇస్తున్నారు, అట్లీస్ట్ కూర్చోడానికి అవకాశం ఇస్తున్నారు, కూర్చోండి. లేదు నువ్వు లైట్ తీసుకున్నావంటే లాస్ట్కి ఒక 20 years తర్వాత మళ్ళీ నువ్వు ఈ బానెట్ దగ్గరే కూర్చోవాలి, నీకు ఎవరు ప్లేస్ ఇవ్వరు అని చెప్పింది అనమాట. ఇది మన కంపెనీకి ఎలా అంటే, ఇప్పుడు మనకు అవకాశం దొరికింది సేఫ్ షాప్ లైఫ్ చేంజ్ చేసుకోవడానికి. మంచి మంచి అప్లై లీడర్స్ దొరికారు, మీ ఫ్రంట్ లైన్ లీడర్స్, కాబట్టి యూటిలైజ్ చేసుకోవాలా లేదా? లేదు ఇలా తిరుగుతూ కూర్చున్నారనుకోండి, చూద్దాం ఆలోచిద్దాం ప్లాన్ చేద్దామని ఆలోచిస్తూ కూర్చున్నారంటే ఫ్రంట్ లైన్ లీడర్స్ ఎట్లాగో ముందుకే వెళ్ళిపోతారు, వెనుకున్న వాళ్ళు వెనకే వెళ్ళిపోతారు. మరి కరెక్ట్ టైం యూటిలైజ్ చేసుకోవాలా లేదా? స్టోరీ అర్థమైందా? అర్థం కాలేదు? సరే ఇంకో స్టోరీ చెప్తాను మీకైతే, వినడానికి రెడీగా? అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవ్ స్టోరీ అనమాట. లవ్ స్టోరీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అప్పుడు చెప్తున్నాను. ఓకే, ఒక లవ్ స్టోరీ చెప్తాను. ఒక అబ్బాయి లవ్ చేసుకున్నారు. లవ్ చేసుకున్న తర్వాత పెళ్లి టైం వస్తుందా లేదా? 100% పెళ్లి టైం వచ్చేసింది అనమాట. ఆ టైంలో అబ్బాయికి ఒక డౌట్ వచ్చింది, పెళ్లి చేసుకునే మంచిదా, పెళ్లి చేసుకోకపోతే మంచిదా? పెళ్లి చేసుకోకపోతే లాభాలు ఎక్కువన్నాయా, పెళ్లి చేసుకుంటే లాభాలు ఎక్కువ ఉన్నాయా? చెప్పండి, పెళ్లి చేసుకుంటే లాభాలు ఎక్కువ ఉన్నదని చెప్పేవాళ్ళు ఎంతమంది? రాజు, ఓకే థ్యాంక్ యూ. పెళ్లి చేసుకోకపోతే లాభం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే రైట్. అయితే పెళ్లి చేసుకోకపోతే లాభాలు ఏంటి, పెళ్లి చేసుకుంటే లాభాలు ఏంటి అని ఆ పర్సన్ సర్చ్ చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. అలాగా రాజు సార్ని, రామచంద్రం సార్ని, రామకృష్ణ సార్ని ఇట్లా అడుగుతూ వెళ్ళిపోయాడు అనమాట. వెళ్తూ అందరిని అడిగాడు. ఫైనల్గా అతనికి ఒక క్లారిటీ వచ్చింది, పెళ్లి చేసుకుంటేనే లాభాలు ఎక్కువ అనేది అర్థమైపోయింది అనమాట. లాస్ట్కి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కానీ వచ్చేసరికి అమ్మాయి దగ్గర ఒక పాప ఉందన్నమాట. ఆ అమ్మాయి ఒక పాపను ఎత్తుకొని ఉంది. వచ్చిన తర్వాత ఒకటే మాట అందనమాట, ఒకసారి అంకుల్కి హాయ్ చెప్పు.
ఏమని చెప్పింది? అంకుల్కి హాయ్ చెప్పని చెప్పింది అనమాట. ఒకసారి అర్థం చేసుకోండి, అవకాశం వచ్చింది లైఫ్ చేంజ్ చేసుకోవడానికి సేఫ్ షాప్లో, అవునా కదా? కానీ దాని టెస్టింగ్ పీరియడ్లో పెట్టారు. ఇది నిజమేనా? 2 లక్షలు వస్తాయా? ఈ బిజినెస్ నిలబడుతుందా? ఈ కంపెనీ ఉంటుందా? ఇది నిజంగా సక్సెస్ అవుతారా? కార్ వస్తుందా? ఇట్లాంటి డౌట్స్తో ఉన్నారంటే లాస్ట్కు అంకుల్ కావాలా డాడీ కావాలా? మరి అంకుల్ కావాలంటే చెక్ చేసుకోండి, యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి, గూగుల్లో చెక్ చేసుకోండి. డాడీ కావాలంటే తొందర పెళ్లి చేసుకోండి. అర్థమైంది అందరికి? ఎంతమంది డాడీ కావాలనుకుంటున్నారు అయితే? ఓకే, గ్రేట్. ఒకసారి గట్టిగా క్లాప్స్ మీకోసం. గట్టిగా థ్యాంక్ యూ. రియల్ నేను ఒక విషయం చెప్తాను, సేఫ్ షాప్ ఎవరైతే నమ్ముతారో 100% గ్యారంటీ. ఎవరైతే హానెస్టీగా 3 years రియల్గా ఒక నమ్మకంతో వర్క్ చేస్తారో 100% గ్యారంటీ అనమాట. పర్ వీక్ 2 lakhs 100% మీ అకౌంట్లో ఉంటాయి. 100% ఉంటుంది అనమాట. రియల్ ఈ బిజినెస్లో ప్రజెంట్ వీక్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఎవ్రీ వీక్ 2 lakh rupees ఇన్కమ్. ఎవ్రీ వీక్ 2 lakh rupees ఇన్కమ్ తీసుకుంటున్నాను ఈ బిజినెస్ నుంచి. వీక్ వచ్చిందంటే చెక్ ఎంత వస్తుందని చెక్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి వారం 2 lakhs. జస్ట్ దీనికోసం ఎన్ని రోజులు కష్టపడ్డాం? జస్ట్ 2.5 years. 2.5 yearsలో ఇలాంటి సక్సెస్ ఏ జాబ్లో ఏ బిజినెస్లో వస్తుంది చెప్పండి, అవునా కదా? బట్ అలాంటి సక్సెస్ మన సేఫ్ షాప్ ద్వారా వచ్చింది. ఒకసారి సేఫ్ షాప్ గట్టిగా క్లాస్. రియల్గా నాకు కూడా ఈ బిజినెస్ దొరకడం చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఒక డైమండ్ ఫంక్షన్ చూడడంతో నా లైఫ్ టర్న్ అయిపోయింది. రియల్గా నేను ఒక బ్యాంక్లో ఎంప్లాయీని, బ్యాంక్ జాబ్ చేస్తూ ఉండేవాడిని. 20,000 శాలరీ వచ్చేది. శాలరీ నాకు కూడా చాలా డ్రీమ్స్ ఉండేది, బట్ అనిపించేది అనమాట ఈ డ్రీమ్స్ వర్కౌట్ అవుతాయా లేదా. కానీ బయట మాత్రం కాళ్ళు తిరుగుతుంటే లేదా రోడ్ల మీద. మరి అనిపించేది, మరి నేను బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను, మరి కార్లలో ఎవరు తిరుగుతున్నారు? మరి నా వల్ల కావట్లేదు కార్ తీసుకోవడం. మరి బయట తిరిగే వాళ్ళు ఎవరు? బిజినెస్ మ్యాన్స్. బిజినెస్ అంటే పెట్టుబడి పెట్టాలి, లక్షల్లో పెట్టుబడి పెట్టాలి, అవునా కదా? లక్షల్లో పెట్టుబడి మన వల్ల కుదరదు. మరి ఎలాగా? ఓకే, మన గ్రేట్ ఆపర్చునిటీ అనమాట. సేఫ్ షాప్ నుంచి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కార్ తీసుకోవచ్చా లేదా? మరి సరే గట్టిగా క్లాప్స్ అండి సిస్టమ్. జాబ్లో అలాంటి ఫీలింగ్స్ వచ్చేది. తొందరగా జాబ్ అనేది ఒక లైఫ్, ఒక మిషన్ లాగా వర్క్ చేయడం జరిగింది. లక్కీగా ఈ బిజినెస్ ఆపర్చునిటీ దొరకడం రియల్గా చాలా ప్రౌడ్గా చెప్తాను. ప్రతి నెల ఈ సేఫ్ షాప్ నుంచి నేను అక్కడ ఉంటే 20,000 శాలరీ తీసుకునే పర్సన్ని ఈరోజు టోటల్గా ఎవ్రీ మంత్ GST 1,45,000 రూపాయలు గవర్నమెంట్కి నేను ట్యాక్స్ పే చేస్తున్నాను ప్రతి నెల. చెప్పండి, 1,45,000 రూపాయలు ఒక కలెక్టర్ శాలరీ, అవునా కదా? బట్ అలాంటి నేను గవర్నమెంట్కి ప్రతి నెల GST పే చేస్తున్నాను అనమాట. అదేవిధంగా ఈ బిజినెస్ నుంచి రియల్గా నాకు స్టార్టింగ్లో ఈ బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు ఒక పెద్ద డ్రీమ్స్ అనుకునేవాడిని. బట్ ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి అవి చిన్న డ్రీమ్స్ అయిపోయాయి. ఓకే, రియల్గా ఒక ఎంతమంది చెప్పారు మిడిల్ క్లాస్ అనేసి. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఇక్కడ ఎంతమంది మిడిల్ క్లాస్ ఉన్నారండి? మిడిల్ క్లాస్ ఎంతమంది? ఓకే, రియల్ మిడిల్ క్లాస్ అంటే ఒక విషయం చెప్తాను. మిడిల్ క్లాస్ అంటే ఇక్కడ ఎంతమంది 50,000 పైన సంపాదిస్తున్నారండి? 50,000 పైన. సేఫ్ షాప్ అయినా బయట అయినా 50,000 పైన వీళ్ళు మిడిల్ క్లాస్లోకి వస్తారు. ఎవరైతే 50,000 పైన సంపాదిస్తారో వాళ్ళు మిడిల్ క్లాస్ అండి. ఇంకా మీరు మిడిల్ క్లాస్ కూడా రాలేదు, పూర్కి కొంచెం పైన, మిడిల్ క్లాస్కి కొంచెం దగ్గరలో ఉన్నారు అంతే. ఓకేనా? మిడిల్ క్లాస్ అంటే 50,000 పైన సంపాదించే పర్సన్ మిడిల్ క్లాస్ అంటారు. నేను మిడిల్ క్లాస్. ఓకే, ఆలోచించండి, మరి రిచ్ అంటే ఎవరు? ఓకే, మరి మిడిల్ క్లాస్లో ఉండాలా, రిచ్ అవ్వాలా? కాబట్టి రిచ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ క్లాస్కి రావాలి. మిడిల్ క్లాస్కి వచ్చాకే రిచ్ అవ్వాల్సి వస్తుంది, అవునా? నేను రిచ్కి దగ్గరలో ఉన్నాను నేను. ఓకే,
కాబట్టి ఇప్పటివరకు అనుకుంటారు మిడిల్ క్లాస్ కాదండి, పూర్లో ఉన్నాం. ఇన్ని రోజుల వరకు లైఫ్ చెప్పండి, హ్యాపీగా నెల రోజులు ఏ ప్రాబ్లం లేకుండా గడిచిన రోజులు ఉన్నాయా? ఏదో ఒక రోజు ఏదో ప్రాబ్లం నడుస్తుంది. ఇంటికి చుట్టాలు వచ్చినా కష్టమే, అవునా? ఉన్న శాలరీ అయిపోవడం, రెంట్ కట్టడం, స్కూల్ ఫీజులు, ప్రతి ఒక్కటి. చెప్పండి ఎట్లా మిడిల్ క్లాస్ అవుతారు? మిడిల్ క్లాస్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేకున్న పర్సన్ మిడిల్ క్లాస్ అంటాం అనమాట. నెల హ్యాపీగా గడవాలి, ఎవరు వచ్చినా దమ్దారుగా ఉండాలి, హ్యాపీగా. ఖర్చు అంటే అప్పు లేకుండా ఉండాలి. అప్పు చేసే వాళ్ళు పూర్ అంటారు, అప్పు లేకుండా ఉన్న వాళ్ళు మిడిల్ క్లాసు, అప్పులు ఇచ్చే వాళ్ళని రిచ్ క్లాస్ అంటాం అనమాట. ఓకే, కాబట్టి మీరు ఏ క్లాస్లో ఉన్నారో మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, ఆ క్లాస్లో రిచ్ క్లాస్లో ఉండాలంటే సేఫ్ షాప్ తప్ప వేరే ఆపర్చునిటీ లేదు, అవునా కదా? చెప్పండి, మనకు ఒక బంగ్లాదేశ్ నుంచి ఒక ఆవు వచ్చింది అనమాట. చెప్పారు ఆవు 20 లీటర్ల పాలు ఇస్తుందని చెప్పారండి. ఇక్కడ ఎంతమంది 10 లీటర్ల పాలు పెడతారు? దానికి ఎంతమంది 15 లీటర్లు? 20 లీటర్లు ఎంతమంది పెడతారు? ఆ ఆవు 20 లీటర్ల పాలు ఇస్తేనే 100% గ్యారంటీ. ఎంతమంది 20 లీటర్ల పాలు పెడతారు? అవునా కదా? మరి సేఫ్ షాప్ 8 లక్షలు ఇస్తా అన్నప్పుడు తీసుకోవాలా లేదా? మరి పక్కా తీసుకోవాలా లేదా? బయట కంపెనీలో లిమిట్ ఉంటుంది 30,000 అంతే. నువ్వు ఎంత టాలెంట్ ఉండని 30,000 కంటే రూపాయి ఎక్కువ, అవునా కదా? నాకు టాలెంట్ ఎక్కువ ఉంది, నేను బీటెక్, ఎంటెక్, ఎంసీఏ ఏది చెప్పినా సరే నో, బాస్ ఒప్పుకోడు, 30,000. అవునా కదా? మేనేజర్ అంటే 30,000, క్లర్క్ అంటే 10,000, మళ్ళీ అందులో డిఏలు పిఏలు అన్ని కట్టుగా మళ్ళీ 8,990 సంథింగ్ చేంజ్ వచ్చేస్తుంది, అవునా కదా? బట్ ఇక్కడ 8 లక్షలు ప్రతిరోజు సౌండ్ ఇచ్చి మరీ చెప్తుంది అనమాట, 8 లక్షలు ఇస్తా అని. మరి తీసుకోవాలా లేదా? మరి తీసుకోవడానికి రెడీయా? క్లబ్స్ లో చూపించండి. రియల్గా 8 లక్షల పవర్ అనమాట. రియల్గా మనం బయట 80% వర్క్ చేస్తే 20% శాలరీ ఇస్తారు. మనం 80% కష్టపడాలి, బట్ వచ్చే శాలరీ 20% ఉంటుంది. బట్ ఇక్కడ 20% వర్క్ చేస్తే 80% ఇన్కమ్ ఇస్తుంది అనమాట కంపెనీ. ఒకసారి గ్రేట్ కంపెనీ క్లాస్. థ్యాంక్ యూ. ఈరోజు సార్కి వచ్చే ఇన్కమ్, రాజు సార్ చూడండి, లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నాడు, కార్ తీసుకున్నాడు, గోల్డ్ తీసుకున్నాడు, హౌస్ కూడా కడుతున్నాడు, మ్యారేజ్ చేసుకున్నాడు. హ్యాపీగా ఉందా లేదా లైఫ్? బయట మ్యారేజ్ చేసుకోవాలంటే భయపడతారు, ఎందుకంటే ఇన్కమ్, శాలరీ లేదు, శాలరీ తక్కువ, అవునా కదా? ఖర్చులు ఎక్కువ. బట్ ఇక్కడ చూడండి హ్యాపీగా చేసుకున్నారు అన్నమాట, బిందాస్గా. శ్రావణ్ సార్ కావచ్చు. కాబట్టి ఎలాంటి హ్యాపీ లైఫ్, రియల్గా ఈ హ్యాపీ లైఫ్ రావాలంటే సేఫ్ షాప్ కంటే బెస్ట్ లేనే లేదు. రియల్గా ఈ బిజినెస్లో చిన్న ఏంటంటే ప్రతి కాంటెస్ట్లో విన్ అవుతూ వచ్చాం ఇప్పటి వరకు. ప్రతి కాంటెస్ట్లో విన్ అవ్వడం, 2 times యూరోప్ ట్రిప్ వెళ్ళడం, 2 times బ్యాంకాక్ వెళ్ళడం, ఈసారి రష్యాకి కూడా వెళ్ళడం జరుగుతుంది అనమాట. మీ అందరికీ గుడ్ న్యూస్ అనమాట. ఇప్పటి వరకు థాయిలాండ్, యూరోపే కాకుండా మన కంపెనీ రష్యా కూడా పంపిస్తుంది. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి కంపెనీతో. అరౌండ్ ద వరల్డ్ అంటే ఏంటండి? ప్రపంచం మొత్తం సేఫ్ షాప్ తిప్పడానికి రెడీగా ఉంది. వెళ్ళడానికి మీరు రెడీగా ఉండాలంటే ప్రతి కాంటెస్ట్ విన్ అవుతూ రండి. ఇండియా కాదనమాట, టోటల్ వరల్డ్ వైడ్గా ప్రతి దేశానికి మనం వెళ్ళి రావచ్చు. ఈ వరల్డ్ వైడ్గా టూర్ ఉంటుంది, దాంతోపాటు ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంటుంది 3 జనరేషన్కి, దాంతోపాటు ఎంజాయ్మెంట్, దాంతోపాటు పర్ వీక్ 2 lakh ఇన్కమ్, లగ్జరీ కార్, లగ్జరీ ఇల్లు ఉంటుందా లేదా అండి? అదొకటే అనమాట. ఇండియాలో ఒకటే ఒక కంపెనీ ఇస్తుంది, అది ఓన్లీ సేఫ్ షాప్ కంపెనీ ఇస్తుంది. రియల్గా ఈ బిజినెస్లో నేను తీసుకున్న అచీవ్మెంట్ చాలా చిన్న అచీవ్మెంట్లు ఉన్నాయన్నమాట. టోపాజ్ లెవెల్లో 40 lakhs పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి జస్ట్ రూపీ లెవెల్లో అనమాట ఇంకో చిన్న కార్ తీసుకోవడం జరిగింది. 16 లక్షలు పెట్టి గ్రెటా కార్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దానికంటే ఇంకొంచెం పెద్దది, చిన్నదానికంటే కొంచెం పెద్దది అనమాట. రీసెంట్గానే ఒకటి 2 crores పెట్టి విల్లా తీసుకోవడం జరుగుతుంది.